హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అటవీ శాఖ భూముల్ని పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్రమంగా ఆక్రమించుకున్నాడని, అందులో బిల్డింగులు కూడా కట్టేశాడని ఆయన పైన ఈనాడులోనూ ఈటీవీలోనూ కథనాలు రాయటం జరిగింది. ఆ కథనాల ఆధారంగా ఒక కమిటీ కూడా కూటమి ప్రభుత్వం వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడికి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి చదువుకునే రోజుల నుండి కూడా వీళ్ళిద్దరికీ కూడా వైరం ఉన్నమాట వాస్తవం. చిత్తూరు జిల్లా రాజకీయాలలో ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు వేరు వేరు పార్టీల తరఫున పోటీ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఎలాగైనా పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలాగైనా తొక్కేయాలి, ఆయన్ను అణిచివేయాలి అని చంద్రబాబు చూస్తుంటాడని కూడా అందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ భూములు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజంగా ఆక్రమించుకున్నాడా, లేకపోతే ఇది ఎంతవరకు నిజం, ఈనాడు కథనాలు వాస్తవమేనా, ప్రభుత్వం కమిటీ వేసిన మాట వాస్తవమేనా, ఇవన్నీ కూడా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారో మనం ఆయన వ్యాఖ్యల్లోనే చూస్తాము. అది కాకుండా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబుపై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా సంచలనమైన వ్యాఖ్యలు. ఆయన భూములు పక్కనే చంద్రబాబు గారి భూములు కూడా ఉన్నాయట. ఈయన మాటల్లోనే విందాము పెదిరెడ్డి గారు ఏమంటున్నారు అనేది. అక్కడ మేము భూమి కొనుక్కోవడం, ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వం ఆ భూములను ప్రభుత్వం వాళ్ళ సొంత భూములుగా గుర్తించి వారికి ఇచ్చిందో వారి దగ్గర 2001లో కొన్నాం. ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మేము అటవీ భూముల్లో అంతా కూడా అక్రమంగా చేస్తా ఉంటే చర్యలు తీసుకునే అగత్యం అవసరం ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఈరోజు 2001 నుంచి 24 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మీకు అది ప్రభుత్వ అటవీ భూమి అని చెప్పి గుర్తొచ్చిందని అడుగుతా ఉన్నాను. దానికి సంబంధించిన ఫారెస్ట్ గెజెట్ కానీ, దానికి సంబంధించిన సర్వే అండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ ఆర్డర్ కానీ, ఇంప్లిమెంటేషన్ చేసింది కానీ, అదేవిధంగా ఆ రోడ్ వేసుకునే దానికి రైట్ ఆఫ్ వే ఆ గెజెట్లోనే ఉంది. అదేవిధంగా ఆ రోడ్డు వేసుకునేదానికి కూడా పర్మిషన్ తీసుకొని మనం నిర్మించడం జరిగింది. ఏ విధమైన దురాక్రమణలు కానీ ఆక్రమణలు కానీ ఏమి కూడా లేవు. సొంత భూమిలో మేము రెన్యువేట్ చేసుకోకూడదంటే దాని ఫోటోలు తీసి మీరు పత్రికల్లో రాయడం అనేది చాలా దురదృష్టకరం. ఈనాడు ఈటీవీ పని కట్టుకొని మా మీద మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని అన్ని చేస్తున్నారు. వారు కూడా ఈరోజు సహారా స్కామ్, పెద్ద స్కామ్, అది నేషనల్ లెవెల్లో. మరి ఆ స్కామ్లో మీ పాత్ర ఉంది. అదేవిధంగా మీ చిట్ ఫండ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, దాంట్లో కూడా మీరు 1000 కోట్లు ప్రజల సొత్తంతా కూడా దోచేశారు. మరి వాటికంతా కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది దురదృష్టకరం. ఒక పత్రికా యాజమాన్యానికి కోట్లు పరువు నష్టదాము వేయడం జరుగుతుంది, లేకపోతే ఇంకా ఎక్కువగా వేయడం జరుగుతుంది. రేపటి రోజు ఎంపీ గారు దాని మీద స్పందించి ఎన్నికలు జరిగితే కూడా చంద్రబాబు వస్తాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అందరినీ కూడా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ప్రజల కోసం పాటుపడాల్సింది పోనిచ్చి ప్రతిపక్షాన్ని అనదొక్కల్లా తను ఏ విధంగా మా ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు తప్ప ఏ విధమైన ప్రజల మీద మంచి చేయాలనే ఆలోచన చేయడం లేదు. గ్రామం నుంచి కొత్తపేట, కామవరం కొత్తపేటకు పోయే దారిలో ఆ రోడ్డు సైడు లెఫ్ట్ సైడే ఉంటుంది వాళ్ళ తోట. అది ఫారెస్ట్ లోనే, సెంటర్ లో ఫారెస్ట్ లోనే ఉంటుంది. మరి దానికి రైట్ ఆఫ్ వే ఉందా, లేకపోతే దానికి ఏ విధమైన అనుమతులు ఉన్నాయనేది ఆయన చెప్పాల్సిన విషయం తప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో విన్నారు కదా, కొత్తపేటకు పోయే దారిలో, చిత్తూరు జిల్లాలోని కొత్తపేటకు పోయే దారిలో రోడ్డు పక్కనే చంద్రబాబు తోటగాడ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు పక్కనే ఉందట. ఇప్పుడే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. చంద్రబాబు భూములు కూడా అటవీ శాఖ భూముల్లో ఈయన భూమి పక్కనే ఈయన తోట కూడా నిర్మించుకున్నాడు. మరి ఈయన పైన ఆ కేసులు వర్తించవా అని పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. వీళ్ళు ప్రజలకు చేసేది ఏమీ లేదు, కానీ
ఇలా వ్యక్తిగత దాడులు మాత్రం చేస్తున్నారు. నేను 2001లోనే చంద్రబాబు ప్రభుత్వంలో 2001లో నేను ఆ భూములు ప్రజల వద్ద కొనుక్కోవటం జరిగింది. ప్రజల వద్ద కొనుక్కుని దాంట్లో నేను బిల్డింగ్ కట్టుకోవటం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన ఆ భూములకు సంబంధించిన వాటిపై అటవీ శాఖ దగ్గర అనుమతులు కూడా నేను తీసుకున్నాను. రోడ్లు వేసుకోవడానికి గిజెట్ కూడా వాళ్ళు అటవీ శాఖ అధికారులు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది కదా, నేను తప్పు చేసి ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉండొచ్చు. గత ప్రభుత్వంలోనూ అంటే టీడీపీ ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ 2 సార్లు నాపై ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో కూడా నా భూములనే తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఈనాడులో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఈనాడు చేసిన తప్పుదాలను వాళ్ళు ఎప్పుడూ కూడా ఎత్తి చూపరు. దేశం మొత్తం మీద సహారా కేసు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సహారా కేసులో ఈనాడుకు వాటా ఉంది. అదేవిధంగా చిట్ ఫండ్ ద్వారా ప్రజల వద్ద సొమ్ము కలెక్ట్ చేసి దాన్ని డిపాజిట్ల రూపంలో మారుస్తూ ఈనాడు అక్రమాలు చేస్తుంది. వీటన్నింటినీ కూడా ఈనాడు తన వైపునున్న తప్పులను వాళ్ళు ఎప్పుడూ తెలుసుకోరు. కానీ ప్రజలను వాళ్ళు మోసం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగేదానికి ప్రతిపక్షం పైన వాళ్ళు మా పైన పడి వేడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం ఇక రాదు అని తెలుసు ఆయనకి. ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు. నా భూములు పక్కనే ఆయన భూములు కూడా ఉన్నాయి. కొత్తపేటకు పోయే దారిలో అటవీ శాఖ మధ్యలోనే ఆయన భూములు కూడా ఉన్నాయి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయా చంద్రబాబు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు క్లియర్గా ఆయన చెప్పాడు, రోడ్లు వేసుకునేదానికి అన్నిటికీ ఆయన గెజెట్ కూడా తీసుకున్నాను, నేను పర్మిషన్ తీసుకున్నాను. టీడీపీ ప్రభుత్వంలోనే నేను కొనుగోలు చేయటం జరిగింది. ఆ 25 సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ భూముల పైన? నేను తప్పు చేసినట్లయితే మీ భూములు కూడా అక్కడ తోట ఉంది కదా, మీరు కూడా తప్పు చేసినట్లే కదా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. నేను ఏ విధమైన తప్పు చేయలేదు, అన్ని చట్ట ప్రకారమే నేను కొనుగోలు చేశాను అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు క్లియర్గా ఆయన చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చిత్తూరు జిల్లాలో ఆయనకు ఒక గౌరవం ఉంది. ఆయన్ను చాలామంది కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఆయన నిలబడిన కంటెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తుంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మా పెద్ద ఆయన అని పిలుస్తుంటారు. ఆయన దగ్గరకు ఏ పనికి వెళ్ళినా ఖచ్చితంగా ఆయనైతే చేసి పెడతాడు అని చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి నమ్మకం. సహాయం కోసం వెళితే ఆయన ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాడు అని ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ, ఆయన ఎదుటివారితో ప్రవర్తించే తీరు కానీ, ఆయన 10 మందికి మంచి చేయాలనే తపన కానీ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మనం పోస్ట్ చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్రమంగా భూములు సంపాదించాడా, లేకపోతే అవి సక్రమమైనవేనా, ఆయన మాటల్లో వినాలని ఆయన మాటలు కూడా మీకు వినిపించడం జరిగింది.